రైతన్నలకు నమస్కారం. రైతు లేనిది రాజ్యం లేదు. ఈరోజు మనం ఈ వీడియోలో రైతు బంధు గురించి మాట్లాడుకుందాం. అసలు ఏదో యూట్యూబ్ ఛానల్ రైతు బంధు 1 ఎకరానికి పడ్డది, 2 ఎకరాలకు పడ్డది, 3 ఎకరాలకు పడ్డది, 5 ఎకరాలకు పడ్డది, 6 ఎకరాలకు పడ్డది అన్ని పుకార్లు లేపుతున్నారు. అసలు రైతు బంధుకు సంబంధించిన నిబంధనలు ఇంకా రాలేదు. అంటే ఎవరికి రైతు బంధు వేయాలా, ఎవరికి రైతు బంధు వేయొద్దని చెప్పేసి గవర్నమెంట్ సర్కారు నుంచి ఎలాంటి నిబంధనలు రాలేదు. సో అందరికీ వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తా అన్నారు. అంటే ఈ రైతు బంధు పేరు రైతు భరోసాగా మారి 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తా అని పేర్కొనడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇంకా ఏ విధంగా ఖరారు కాలేదు. రైతులు ఎలాంటి సందిగ్ధతకు లోను కాకుండా ఈ వీడియోలో మనకు కావాల్సిన పూర్తి సమాచారం గురించి మనం ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రైతు బంధు ఇప్పటివరకు పడలేదా అంటే పడిందండి. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అంటే డిస్ట్రిక్ట్స్ వైజ్గా కొన్ని ఎకరాలకు కొంతమంది రైతులకు పడడం అనేది జరిగింది. మాకు 3 ఎకరాలకు సంబంధించిన రైతు బంధు కూడా పడ్డది. ఈ రోజే పడ్డది. ఈ రోజే మెసేజ్ రావడం కూడా జరిగింది. సో ఈ రోజే మాకు సంబంధించిన రైతు బంధు కూడా పడింది. మా ఫ్రెండ్స్ కూడా సంబంధించిన వాళ్ళ ఇంట్లో కూడా రైతు బంధు కొంతమందికి పడ్డది, కొంతమందికి పడలేదు. సో రైతులు మాత్రం కంగారు పడకండి. ఈ ఫిబ్రవరి లోపు రైతు బంధు అనేది పూర్తవుతుందండి. ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి 1000 కోట్లు మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. ఈ 1000 కోట్లు రిలీజ్ కావడం వల్ల తక్కువ మోతాదులో తక్కువ మందికి మాత్రమే రైతు బంధు పడడం జరిగింది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 9,000 కోట్ల రుణం తీసుకునే అవకాశం ఇవ్వమని అడిగితే మన సర్కార్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్పింది, ఓకే తీసుకోండి అని చెప్పేసి అన్నది. సో దీంట్లో 2,000 కోట్లు ఈ నెల 16న రిలీజ్ అవుతాయండి. ఎప్పుడు జనవరి 16న, ఇంకో 2 డేస్లో రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈ 2,000 కోట్లు కూడా రైతు బంధుకి ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు పేర్కొనడం అనేది జరిగింది. సో ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరికి రైతు బంధు పడుతుందండి. ఆ రైతు బంధు 1 ఎకరం ఉన్నోళ్ళకి పడుతుందా, 2 ఎకరాల ఉన్నోళ్ళకి పడుతుందా, 3 ఎకరాల పడుతుందా, 4 అంటే అందరికీ పడుతుంది. 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఈసారి రైతు భరోసా స్కీమ్ అనేది పడకపోవచ్చు. సో ఈ కాంగ్రెస్ సర్కార్ అనేది ఇచ్చిన హామీని అమలు చేసే ఉద్దేశంతో, సౌద్దేశంతో ముందుకెళ్తున్నది. కానీ కొన్ని చోట్ల పొరపాట్లు అనేది జరుగుతున్నది. అదే ఈ రైతు బంధుకు సంబంధించి విధి విధానాలు ప్రకటించేస్తే ముందే గవర్నమెంట్ ప్రజలు అనేది ఆందోళన చెందరు. అంటే ఇట్లా 2,000 రూపాయలు రుణం తీసుకున్నామని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్లో ప్రకటనలో రిలీజ్ చేస్తే రైతన్నలకు కూడా కొద్దిగా ఎలాంటి సందేహాలు ఉండవు. సో ఈ విధంగా చేయకపోవడం వల్ల కొంతమందికి రైతు భరోసా పడి కొంతమందికి పడకపోవడం వల్ల అందరూ ఇబ్బందులకు లోనవుతున్నారు. సో ఎవరు ఇబ్బందులకు లోను కాకండి. ఇంకోటి, ఈ గృహలక్ష్మి 2,500 రూపాయలు కూడా తొందరలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. గృహలక్ష్మి కూడా పెన్షన్లు కూడా ఈ నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు కూడా పెంచడం జరుగుతుంది. ఆల్రెడీ ఫ్రీ బస్సు స్కీమ్ అనేది కంటిన్యూషన్ ఉంది. బస్సెస్ అనేవి అందరూ కొంతమంది ఏమంటున్నారంటే బంద్ అవుతాయి అది ఇది అని వట్టిగా పుకారు లేపుతున్నారు. ఒక్కసారి గవర్నమెంట్ స్కీమ్ తీసుకొని వస్తే 100% బ్యాకప్ కాదండి. బ్యాకప్ అయితే మాత్రం ముందున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో దెబ్బ పడుతుంది కాబట్టి ఏ విధంగా కూడా బ్యాకప్ కాదు. సో ఈ గృహలక్ష్మి పథకం కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఒక వీడియో పోస్ట్ చేసినాం. ఆల్రెడీ పెన్షన్ వస్తే గృహలక్ష్మి రాదని, దానికి సంబంధించిన విధి విధానాలు కూడా గవర్నమెంట్ తొందరలోనే ప్రకటించడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు కూడా తొందరలోనే వేయడం జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్ అనేది ఇచ్చిన హామీలను నెరవేర్చుకుని ముందుకెళ్లి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా విజయం సాధించాలనే ఉద్దేశంతో మాత్రమే ముందుకెళ్తుందని అనిపిస్తుంది. రైతన్నలకు మాత్రం రైతు భరోసా అనేది పడుతుందండి. మీరు గాబర పడకండి, టెన్షన్ పడకండి.